నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం జనగామ మున్సిపాలిటీలో 5వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డ నీలిమ గారితో ఉన్నాము. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో వారు గెలిస్తే ఈ వార్డును అభివృద్ధి చేస్తా ఉంటున్నారు. అయితే వారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, మరి గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు కాసుల నీలిమ, 5వ వార్డు బాణపురం నుండి నేను పాల్గొంటున్నా. బీజేపీ తరఫు నుండి నేను పోటీ చేస్తున్నాను. ఏం లేదు, ఇన్ని రోజులు చేసిన మగవాళ్ళు వచ్చారు, ఎంతో మంది మున్సిపల్ ఎలక్షన్లో పాల్గొన్నారు, చేసిర్రు. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలు ఎవరు తీర్చలేకపోయిండ్రు కాబట్టి ఈసారి మహిళలకు అవకాశం వచ్చింది కనుక నేను పాల్గొనవలసి వచ్చింది. నేను ఈ బీజేపీ తరఫు నుండి మోడీ చేసిన ఆయన పథకాలు అవి ఇవి మాకైతే చాలా నచ్చినాయి. ఆయన చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఫండ్స్ అవన్నీ శ్మశాన వాటిక కానీ రోడ్లకు కానీ ఫండ్స్ వచ్చి ఉన్నాయి. ఇన్ని రోజులు ఉన్న మున్సిపల్లో ఉన్న అన్ని పథకాలు అవిటికి అన్ని శాంక్షన్ అయినా మాకు ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ముందుకు రాలేదు, ఏం చెయ్యలేదు. కాకపోతే ఈసారి నాకు వచ్చింది కాబట్టి అవన్నీ నేను చేసి మహిళలకు ఇచ్చారు కాబట్టి ఈసారి అవన్నీ నేను చేసి నిరూపించి ఇవన్నీ మాకు శ్మశాన వాటిక కానీ రోడ్లు కానీ ఇవన్నీ అయితే ఏమి లేవు. ఈసారి నేను దిగినాను. ఈసారి నన్ను బాగా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారు, అంత నమ్మకం నాకుంది. మా మహిళలందరము ఒక్కటయ్యి మేము ఈ రోడ్లు ఈ సమస్యలన్నీ తీర్చుకుంటామని, నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఎలాంటి సమస్యలు మీకు ప్రధానంగా దృష్టికి వస్తున్నాయి? ఏం లేదు, శ్మశాన వాటికి ఒక్కటి లేదు అని మాకు ప్రజలైతే చాలా రోడ్లు సమస్యలు కానీ మోరి సమస్యలు కానీ మాకు ఇక్కడ ఏ సమస్యలు లేవు అసలు. ఎంత అంటే దోమలు కోతులు ప్రతి ఒక్కటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మేము చెయ్యాలి, అవన్నీ తీర్చాలి కాబట్టి నేను ముందడుగు వేసిన. కాకపోతే నేను ప్రజలలో పోతే మాత్రం చాలా ఘనంగా నాకు స్వాగతం చెప్తుర్రు. ఏంటంటే నువ్వు ఉండాలి, కంపల్సరీ ఉంటే ఈసారి మహిళలకు వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు ఎవరు చెయ్యండి మనం చేద్దాం, మహిళలందరం కలిసి మన మున్సిపల్ కానీ ఏడి కానీ పోయి మనం పోరాడి మన సమస్యలన్నీ తీర్చుకుందాము అన్న ఉద్దేశంతో నేను ఇందులో ముందడుగు వేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాది పువ్వు గుర్తు, బీజేపీ తరఫు నుండి నేను నిలబడ్డాను. నాకు సీరియల్ నంబర్ 1 బీజేపీ తరఫు నుండి నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ